అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. కొరియన్ కాంకరాజు ట్రయల్ వచ్చింది చూసారా? చాలా కాలంగా తను ఒక హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. సినిమా గురించినటువంటి క్యూరియాసిటీ మిస్ కాకుండా సాధ్యమైనంత వరకు అంటే అపరిచితుడు లాంటి ఫీలింగ్ కలిగిస్తూ టోటల్గా ఎంటర్టైన్మెంట్ నడుపుతూ. భరద్వాజ గారు, కొరియన్ కాంకరాజు ట్రయల్ వచ్చింది చూసారా? వరుణ్ తేజ్ది. వరుణ్ తేజ్ది అంటే చాలా కాలంగా తను ఒక హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా కొంత తన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించే విధంగా కనిపించింది. ఇది అంటే మనం ఇంతకుముందు చూసాం, ఫిదా సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది అతనికి. స్టార్టింగ్ నుంచి ఆ తర్వాత కంచె దగ్గర నుంచి ముక్కుందా కంచె అవన్నీ అంటే తొలి ప్రేమ, ఫిదా, తొలి ప్రేమ అవన్నీ ఒక నిజంగా ఒక సక్సెస్ ట్రాక్ క్రియేట్ చేసుకున్నాడు తనకంటూ. అవునవును. గద్దలకొండ గణేష్ అనేది కొంచెం డిఫరెంట్ దీనిలో నడిచింది. తనలో ఒక వేరియేషన్ని ప్రపంచం ముందు ఉంచింది. ఆ తర్వాత నెమ్మదిగా గాడి తప్పింది కథ. గాడి తప్పి రీసెంట్గా వచ్చినటువంటి సినిమా అది మట్కా ఇబ్బంది పెట్టింది బాగా. సోలోగా వచ్చింది, మట్కా ఇబ్బంది పెట్టింది. F2, F3 నడిచినాయి. అవి నడిచినాయి. వెంకటేష్ కాంబినేషను, ఆయన అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోయింది. అంటే ఎంటర్టైనింగు, ఎమోషను, తర్వాత తను కొంత రకరకాల వేరియేషన్స్లో నడపడానికి అవకాశం ఉంది వరుణ్ తేజ్తో. ఎంటర్టైన్మెంటు నడపచ్చు, ఎమోషను నడపచ్చు, యాక్షను నడపచ్చు. కాబట్టి ఈ వేరియేషన్స్ అన్నిటినీ మిక్స్ చేసి మనం ఏదైనా మ్యాజిక్ చేయగలమా అని మేర్లపాక గాంధీ ప్లాన్ చేసినట్లుగా అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. ఓకే, రేపు రిలీజ్కి దగ్గర పడింది సినిమా. 7వ తారీఖు. నెమ్మదిగా జనాల మూడ్ సెట్ చేయటం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ పెట్టారు. రామ్ చరణ్ లాంచ్ చేస్తాడు అని కదా అనుకుంది. రామ్ చరణ్ ఆన్లైన్ లాంచ్ చేశారు. ఆన్లైన్లో లాంచ్ చేశాడు ఆయన. మిగిలిన కార్యక్రమం ఆఫ్లైన్లో నడిచింది. సినిమా గురించినటువంటి క్యూరియాసిటీ మిస్ కాకుండా సాధ్యమైనంత వరకు ఇన్నర్ అంటే సినిమాకి సంబంధించిన విషయాలు ఏవి రివీల్ చేయకుండా సిస్టమేటిక్గానే ప్రసంగాలు నడిచినాయి. ఇది కొంత డెఫినెట్గా సినిమాని మళ్ళీ అతని కెరియర్ సక్సెస్ ట్రాక్ ఎక్కించే మీటర్లో అయితే కనిపించింది. హీరోయిన్ తను రితికా నాయక్. తను కూడా ఇంతకు ముందు చేసిన ప్రాజెక్టులు కూడా తెలుగులో బాగానే నడిచినాయి. అర్జున్ కళ్యాణ్ ఒకటి, అర్జున్ కళ్యాణ్ ఒకటి, దాని తర్వాత వచ్చినటువంటి హాయనన్లో కెమెరా చేసింది. అవును. దాని తర్వాత మళ్ళీ మిరాయి పెద్ద సక్సెస్. మిరాయి అనే దానిలో కదా ఎక్కువ మంచి పేరు వచ్చింది మిరాయిలో. కాబట్టి అందులో కూడా అర్జున సినిమాలో కూడా తన పెర్ఫార్మెన్స్కి మంచి మార్కులే పడ్డాయి. విలేజ్ గర్ల్గా కనిపిస్తుంది దానిలో. తర్వాత మిరాయిలో ఇంకొక వేరియేషను. వీళ్ళందరి కాంబినేషన్లో వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఒకే టైంలో ఒకే మనిషిలో ఒక 2-3 వేరియేషన్స్ నడవటం. అంటే కనకరాజుతో పాటు ఒక కొరియన్ ఆత్మ, ఈ రెండు మిక్స్ అయ్యి ఒక బాడీలోకి వచ్చి ఆ రెండు వైపులా 2 క్యారెక్టర్లు పెట్టి ఒక కొరియన్ క్యారెక్టరు ప్లస్ ఇక్కడ సత్య, ఈ 2 క్యారెక్టర్లతోనూ కనకరాజు సత్య అనేది సత్య క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అవును, క్యారెక్టర్తో కనకరాజు కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఆ కొరియన్ ఆత్మకి కనెక్ట్ అవడానికి ఇంకో కొరియర్ క్యారెక్టర్ని పెట్టారు అక్కడ. పెట్టి ఈ రెండిటికి ప్యారలల్గా ఈ 2 పాత్రలు అంటే 4 క్యారెక్టర్ల మధ్య నడిచేటువంటి ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్కి తోడు మిగిలిన వాళ్ళందరినీ కూడా రోప్లోకి తీసుకొచ్చారు. రాయలసీమ స్లాంగు దానిలో నడిపించటము కథని. దాంతోపాటు అలా రాయలసీమకి లింక్ ఇవ్వటము కియా మోటార్స్ నుంచి పెనుగొండ ఆ లింక్ ఇవ్వటము, ఇవన్నీ అంటే స్క్రిప్ట్ సైడ్ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అలా అల్లుకుని ఆ ఏరియాని ఫిక్స్ చేసుకున్నారు.
అలా ఫిక్స్ చేసి దాదాపుగా ఆ దీనిలోనే నడిచింది, ఆ మాండలికంలోనే డైలాగులను కూడా నడిపారు ఆ డైలెక్ట్లో. ఇప్పుడు దాదాపు ప్రతి సినిమా ఏదో ఒక డైలెక్ట్లోకి వెళ్తున్నారు. ఆ ప్రత్యేకత తీసుకురావడం అనే ప్రయత్నంలో భాగంగా డైలెక్ట్ మాస్టర్లను పెట్టుకుని మరీ మాట్లాడిస్తున్నారు అవును సెట్లో. అది కనిపించింది. తెలంగాణ మాడ్యులేషన్లో నడిచే నటులు కూడా దీనిలో రాయలసీమ మాండలికంలో నడిపారు. అలా మొత్తానికి ఆత్మ వీటన్నిటినీ మిక్స్ చేసి ఫైనల్గా ఏం చెప్పబోతున్నాడు మేర్లపాక గాంధీ అనేది తెలుసుకోవాలంటే 7వ తారీఖున థియేటర్లో సినిమాను చూడాలి. అంటే అపరిచితుడు లాంటి ఫీలింగ్ కలిగిస్తూ టోటల్గా ఎంటర్టైన్మెంట్ నడుపుతూ గ్రామీణ కక్షల నేపథ్యాన్ని కూడా తీసుకొచ్చి ఇలా అన్నిటినీ కలిపి ఒక దీనిలోకి తీసుకొచ్చి చూపించబోతున్నాడు అనేది ఇది డెఫినెట్గా వరుణ్ తేజ్ని మళ్ళీ ఒక ట్రాక్ ఎక్కించేస్తుంది. చూద్దాం, మెగా హీరోస్ మొత్తం కంబ్యాక్ నడుస్తుంది. అవును, వరుణ్ కూడా ఈ సినిమాతో మరి కంబ్యాక్ అంటే పెద్ద సినిమా అది కంబ్యాక్ అనే అనుకోవాలి. రామ్ చరణ్కి 500 దాకా వెళ్ళింది, అది 500 దాకా వెళ్ళింది. వాళ్ళు అనుకున్న మార్కెట్లో ప్రాపర్గా కనెక్ట్ అయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేది. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ తెలుగు మార్కెట్లో మెగా ఇమేజ్ స్ట్రాంగ్గానే ఉంది అనేది అయితే క్లియర్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు దీనిలో ఈ సినిమా మళ్ళీ పుష్ చేయాలి. ఇది కూడా ఒక విజయవంతంగా నడిచి ఒక నెంబర్ క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు తెలుగు సినిమాలు అనేది 100 కోట్లు అనేది పెద్ద కష్టమైన వ్యవహారంగా ఎవరూ మాట్లాడట్లేదు. అవునండి, లోకల్ మార్కెట్లో బాగానే ఉంది సినిమా అని టాక్ వస్తే చాలు థియేటర్కి వెళ్ళిపోతారు జనాలు అన్నట్టు తయారైంది. అంటే కంటెంట్ బాగుంటే జనాలు మూవ్ అవుతున్నారు థియేటర్లకి. రీసెంట్గా రిలీజ్ అయ్యి కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమాకి ఆదరణ బాగానే ఉంది. రోజు 2000 టిక్కెట్లు తెగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకి బుక్ మై షో యాప్లో చూస్తే. అవును, కనుక ఈ పాజిటివ్ వాతావరణము, ఈ పాజిటివ్ వైబు ఇవన్నీ కూడా ఈ సినిమాకి కూడా అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. ఓకే, మేర్లపాక గాంధీ కూడా ఒక విజయం కోసం చూస్తున్నాడు. తను రైటరు కమ్ డైరెక్టరు, మొత్తం సినిమా కంటెంటు బాధ్యత ఆయనదే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిస్తాడు అనేది చూడాలి. చాలా వేరియేషన్స్లో అయితే తన నటన నడిచింది. అవును, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అంటే ఇన్ టోటల్ గద్దలకొండ గణేష్ కనిపించాడు ఇందులో ఇంకొక పద్ధతిలో. అదేలేదు, అతను చేసిన పాత క్యారెక్టర్ల రెఫరెన్సులు, అనిల్ రావిపూడి గారి సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంటు నడిచింది దీనిలో. ఇలా అన్ని షేడ్స్లోనూ నడిచిన క్యారెక్టరు దొరికింది అతనికి. ఇది ఉపయోగపడుతుంది. మరొకసారి ఆయన ఒక సక్సెస్తో జనాల ముందుకు వస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.